హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 23వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిది ఇండియా కువైట్ రిలేషన్స్కి సంబంధించి, ఈ రిలేషన్స్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వైపుగా తీసుకెళ్లడానికి సంబంధించి. రెండవది మంప్స్ వ్యాక్సిన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయాలన్నట్టుగా తమిళనాడు సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది, దానికి సంబంధించి. మూడవది గ్లోబల్ వార్మింగ్ ఫైట్కి సంబంధించి, మన ఇండియా గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి ఎలా ఫైట్ చేస్తోంది అన్నట్టుగా. నాలుగవది ఇండియా యొక్క అండర్ సీ వార్ఫేర్ పవర్కి సంబంధించి. ఐదవది మన స్పేస్కి సంబంధించి, స్పేడెక్స్ అన్నటువంటిది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటాం, దానికి సంబంధించి. ఆరవది ఫార్మర్ లీడర్ యొక్క కండిషన్ అన్నటువంటిది ఇప్పుడు క్రిటికల్గా ఉంది, ఎవరైతే ఫాస్ట్ అంటూ డెత్లో కూర్చున్నారో అన్నట్టుగా. మరి ఈ నేపథ్యంలో పంజాబ్లో ఇప్పటిదాకా 6 ఫాస్ట్ అంటూ డెత్ ఇన్సిడెంట్స్ అన్నటువంటివి ఇంపార్టెంట్ మనకి తెలియాలి, వాటికి సంబంధించి తెలుసుకుందాం. చివరిగా తన్కా అంకి అన్నటువంటి ప్రొసెషన్కి సంబంధించి ఎక్కడ చేస్తారు అన్నటువంటిది మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా కువైట్ రిలేషన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా దీన్ని చదువుకుంటాం. మరి ఇక్కడ ఏంటి, రెండు దేశాలు కూడా మనం చూస్తే ట్రెడిషనల్గా చాలా ఫ్రెండ్లీ కంట్రీస్. అంతేకాదు ఎప్పటి నుంచో కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటు హిస్టారికల్గా కావచ్చు, కల్చరల్గా కావచ్చు, చాలా మంది ఇండియన్ నేషనల్స్ ఇప్పటికీ కువైట్లో ఉంటూ వస్తూ ఉన్నారు. సో ఒక లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ అనేటటువంటిది రెండు దేశాల మధ్య ఉంది అనేసి మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ రెండు దేశాలు కలిసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వైపుగా ముందడుగులు వేస్తూ ఉన్నాయి. మరి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటనకి వెళ్ళటం జరిగింది. అంతేకాదు కువైట్ హైయెస్ట్ ఆనర్ని కూడా అందుకున్నారనమాట. అలాగే రెండు దేశాల మధ్య ఎంఓయు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నటువంటి జరిగింది. దేనికి సంబంధించి, డిఫెన్స్ పర్సనల్కి సంబంధించి ఎక్సర్సైజెస్ని, విన్యాసాలని నిర్వహించుకోవటం, అట్లానే మిలిటరీ ఎక్విప్మెంట్ యొక్క సప్లైకి సంబంధించి. ఇది మాత్రమే కాకుండా కల్చరల్ ఎక్స్చేంజ్కి సంబంధించి, స్పోర్ట్స్ కోఆపరేషన్కి సంబంధించి కూడా ఎంఓయు అన్నటువంటిది జరిగిందనమాట. మరి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రెండు దేశాలు కూడా తమ యొక్క రిలేషన్షిప్ ఏదైతే ఇప్పుడు ఉందో దాన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్కి తీసుకెళ్తాం అన్నట్టుగా రెండు దేశాలు ఇక్కడ చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కువైట్ దేశం, కువైట్ లేదా స్టేట్ ఆఫ్ కువైట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. చాలా చిన్న కంట్రీ బట్ వెల్తీ కంట్రీ. మనకి అరేబియన్ పెనిన్సులాలో నార్థన్ టిప్లో ఇది లొకేట్ అయి ఉంటుంది. మరి కువైట్ కూడా ఒకప్పుడు బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక టెరిటరీనే. 1961వ సంవత్సరంలో బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందింది కువైట్. మళ్ళీ 1990లో ఇరాక్ అన్నటువంటిది ఇన్వేడ్ చేయటం జరిగింది. దాని తర్వాత అది గల్ఫ్ వార్కి దారితీసింది కూడా. మళ్ళీ 1991లో లిబరేట్ అయింది. సో కువైట్ అన్నటువంటిది అరేబియన్ పెనిన్సులాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఇందులో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అన్నటువంటిది ఉంటుంది, అలానే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటాం, ఎమిర్ అనేసి పిలుస్తూ ఉంటాం, లేదా అమీర్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో వీళ్ళు హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉంటూ ఉంటారు. సో హెరిడిటరీ మోనార్కీ అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది పొలిటికల్ సిస్టమ్కి సంబంధించి. మరి రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ 1962లో ఫస్ట్ కువైట్ అంబాసిడర్ని ఇండియాకి పంపించడం ద్వారా స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు మనం చూస్తే 1962లో మనకి చైనాకి మధ్య వార్ జరిగినప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ మనకి సపోర్ట్నిచ్చినటువంటి దేశాల్లో కువైట్ కూడా ఒకటి. సో అక్కడి నుంచి మంచి రిలేషన్స్ అన్నటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చూస్తే ఎంతోమంది కువైట్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి ఇండియాకు వచ్చేటటువంటి రెమిటెన్సెస్ అన్నటువంటివి చాలా ఎక్కువగానే ఉన్నాయి. కువైట్ అన్నటువంటిది చిన్న కంట్రీ అయినా కూడా రిచ్ కంట్రీ. ఎందుకు అంటే అది పెట్రోలియం బేస్డ్ ఎకానమీ మీద ఉంది కాబట్టి. మనం గమనించాలి, టోటల్ వరల్డ్లో 6% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ అన్నటువంటివి కువైట్లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి, న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అక్కడ ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాదు అక్కడ స్టేట్ రెవెన్యూలో ఆల్మోస్ట్ 94% ఈ యొక్క ఆయిల్ రెవెన్యూ నుంచే వస్తుంది. అంతేకాదు మన భారతదేశం అన్నటువంటిది కువైట్ నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేటటువంటి వాటిలో ఒకటి. ఎనర్జీ సెక్టార్ అన్నటువంటిది ఇప్పుడు రెండు దేశాల మధ్య ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అంతేకాదు దాదాపు 1 మిలియన్కి పైగా మన భారతీయ కమ్యూనిటీ అన్నటువంటిది అక్కడ ఉంది. సో మనకి అలా కూడా స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పుకోవచ్చు.
ఇంజనీర్స్, డాక్టర్స్, సిఏ, అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్, సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, అంతెందుకు నాన్ స్కిల్డ్ లేబర్ కూడా చాలా మంది కువైట్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు రెండు దేశాలు కూడా తన యొక్క రిలేషన్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి ఆల్రెడీ జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ని ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మరి ఈ విజిట్ లో మన భారత ప్రధాని గల్ఫ్ స్పీక్ లేబర్ క్యాంప్ ని కూడా విజిట్ చేయటం జరిగింది. అక్కడ మనం చూస్తే ఇండియా నుంచి మోర్ దాన్ 90% అక్కడ ఉన్నటువంటి ఇన్హాబిటెంట్స్ ఇండియా నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అంతేకాదు ఇప్పుడు రెండు దేశాలకి మధ్య సంబంధాలు అన్నటువంటి మరింత పెంచుకోవటం మనకు అవసరం. ఎందుకు? మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా మనకు అవసరమే. మ్యాన్ పవర్ కోఆపరేషన్ అవసరం, ఎడ్యుకేషన్ పరంగా, కల్చరల్ రిలేషన్స్ రెండు దేశాల మధ్య బాగున్నాయి, ఎకనామిక్ రిలేషన్స్ అన్నటువంటివి బాగున్నాయి. సో ఒక మల్టీ ఫెసిటెడ్ రిలేషన్షిప్ అన్నటువంటిది ఇప్పుడు రెండు దేశాల మధ్య కూడా మనకి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడు సెంటర్ని అడుగుతోంది ఏమని? మంప్స్ వ్యాక్సిన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో యాడ్ చేయండి అన్నట్టుగా. మరి 150కి పైగా మంప్స్ కేసెస్ అన్నటువంటివి లాస్ట్ మంత్లో తమిళనాడులో రావటం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే ఇలా సెంటర్ని అడిగింది. మరి దీనిని మనం దేని కింద చదువుకుంటాం? సైన్స్ అండ్ టెక్నాలజీ కింద, హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద, డిసీజెస్ అనే కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అయితే మొట్టమొదటిగా అసలు మంప్స్ అంటే ఏంటి? మంప్స్ అంటే చూడండి, పెట్రాయిడ్ గ్లాండ్ అనేసి మనకి ఒక సైడ్ ఉంటుంది, నోటి దగ్గర సైడ్. అది కొంతవరకు వాప్ అన్నటువంటిది వస్తుందన్నమాట, పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఒక అక్యూట్ డిసీజ్, ఎక్కువగా ఇన్ఫాంట్స్, చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మంప్స్ అన్నటువంటిది దేని ద్వారా కలుగుతుంది? మంప్స్ వైరస్. ఇది ఒక పారామిక్సో వైరస్ అన్నమాట. పారామిక్సో వైరస్, దీని ద్వారా మంప్స్ అన్నటువంటిది వస్తుంది. సో హ్యూమన్స్లోనే ఎక్కువగా, ఓన్లీ నోన్ హోస్ట్ వచ్చేసరికి హ్యూమన్సే అనమాట. సో డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు, ఎయిర్ బార్న్ డ్రాప్లెట్స్ కావచ్చు. సో వీటి ద్వారా ఇన్ఫెక్టెడ్ ఇండివిడ్యువల్స్ నుంచి ఒకళ్ళకి సోకుతుంది. సో ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు సోకే కంటాజియస్ డిసీజ్, ఇది గమనించాలి. మరి ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసరికి 2 నుంచి 4 వారాల వరకు ఉంటుంది. మంప్స్ అన్నటువంటిది మనం చూస్తే అంత స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏముండవు అనమాట. చిన్న చిన్న హెడ్ఏక్, మెలైజ్, చిన్న ఫీవర్ వీటితో స్టార్ట్ అవుతుంది. బట్ విత్ ఇన్ డేస్లో ఈ సిమ్టమ్స్ అన్నటువంటివి చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఈ పెట్రాయిడ్ సెలైవరీ గ్లాండ్స్ అన్నటువంటివి బాగా స్వెల్ అవుతాయి. కానీ సెలైవరీ గ్లాండ్స్ మిగతా, అంటే పెట్రాయిడ్ సెలైవరీ గ్లాండ్స్ కాకుండా మిగతా గ్లాండ్స్లో కేవలం 10% మాత్రమే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మేజర్గా ఈ పెట్రాయిడ్ సెలైవరీ గ్లాండ్స్ యొక్క స్వెల్లింగ్ అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. బట్ మంప్స్ అనేవి నార్మల్గా చాలా మైల్డ్గా వస్తాయి, సెల్ఫ్ లిమిటింగ్ కూడా. సో చాలా వరకు డిసప్పియర్ అయిపోతాయి. కాకపోతే కొన్నిసార్లు కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. ఎట్లాగా? ఎన్సెఫలైటిస్ అన్నటువంటిది రావటం, డెఫ్నెస్ అన్నటువంటిది రావటం, ఇలాంటి వాటికి దారితీయచ్చు. అట్లానే ఆర్కైటిస్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఆర్కైటిస్ అంటే ఏంటి? మెన్ యొక్క టెస్టిస్లో ఇన్ఫ్లమేషన్ అన్నటువంటిది వస్తుంది. సో ఓన్లీ 20% ఆఫ్ యంగ్ అడల్ట్స్లో మాత్రమే ఈ మంప్స్ అన్నటువంటిది ఇలా డెవలప్ అవుతుంది అనమాట. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ప్రివెన్షన్ వచ్చేసరికి ఇమ్యునైజేషన్, అంటే మంప్స్కి అగెనెస్ట్గా ఇమ్యునైజేషన్ అన్నటువంటిది తీసుకోవటం వల్ల ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఇమ్యునైజేషన్కి సంబంధించి కనుక మనం చూస్తే ఎంఎంఆర్ వ్యాక్సిన్ అన్నటువంటిది వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఎంఎంఆర్ అంటే ఏంటి? మంప్స్, మీజల్స్, రుబెల్లా అనేసి పిలుస్తూ ఉంటాం. వీటి మూడింటికి సంబంధించి ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్లోబల్ వార్మింగ్ ఫైట్ ఫర్ ఇండియా. మనం దీన్ని ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద చదువుకుంటాము. మరి రీసెంట్గా UNFCCCకి సంబంధించినటువంటి COP29 అన్నటువంటిది బాకులో జరిగింది, అజర్బైజాన్లోని బాకులో. మరి ఇది చాలా డిసప్పాయింటింగ్ చేసిందనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ గ్లోబల్ వార్మింగ్కి అగెనెస్ట్గా ఫైట్ చేయటానికి సంబంధించి మనకి కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవటం అన్నటువంటిది అత్యావశ్యకం, అవునా? మరి ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఒక్కొక్క దేశం ఒక్కొక్క టార్గెట్ని పెట్టుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ USA అనుకోండి 2050 అన్నది, చైనా ఏమో 2060 అన్నది, మన భారతదేశం ఏమన్నది 2070 అన్నది. నెట్ జీరో అని కూడా పిలుస్తూ ఉంటాం కదా. ఈ నెట్ జీరోని చేరుకోవటానికి 2070 అన్నట్టుగా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాలి,
ఇప్పుడు మనకి ఏదైతే నెట్ జీరో ట్రాన్సిషన్ టైం ఉందో దానికి సంబంధించి 2 ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అన్నటువంటి మనకి తెలియాలి. అది ఒకటి 2026 నుంచి కూడా యూరోపియన్ యూనియన్ ఏమంటోంది, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని తీసుకొస్తాము అన్నట్టుగా అంటోంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. రెండవది వచ్చేసరికి ఇప్పుడు పీకింగ్ ఆఫ్ ఎమిషన్స్ అంటూ ఉంటాం. పీకింగ్ ఆఫ్ ఎమిషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఎమిషన్స్ని నేను 2070 నాటికి నెట్ జీరోకి అంటే తటస్థ స్థాయికి తీసుకురావాలనుకుంటున్నాను. దానికన్నా ముందు కార్బన్ ఎమిషన్స్ని నేను ఒక టైంలో హయ్యెస్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి దాని నుంచి తగ్గించుకుంటూ వస్తాను. దాన్నే పీకింగ్ ఆఫ్ ఎమిషన్స్ అని కూడా పిలుస్తూ ఉంటామన్నమాట. అయితే ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశం అన్నటువంటిది ఎమిషన్స్ని తగ్గించాలి అనుకున్నప్పుడు మనం క్లీన్ ఎనర్జీ వైపుగా వెళ్లాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మరి మన భారతదేశంలో ఈ క్లీన్ ఎనర్జీకి సంబంధించిన పొటెన్షియల్ అన్నటువంటిది ఇంకా మనకి చాలా తక్కువగానే ఉంది. ఇప్పటికీ మనం ఈ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి ఎక్కువగా థర్మల్ విద్యుత్ కేంద్రాల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటూ ఉన్నాము. కానీ మనమేమో క్లైమేట్ చేంజ్కి సంబంధించి నెట్ జీరోని సాధించడానికి చాలా లక్ష్యాలని పెట్టుకోవటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ COP26లో గ్లాస్గో సమ్మిట్లో మన భారతదేశం ఇలా నెట్ జీరోకి 2070కి చేరుకుంటానని ప్రామిస్ చేసింది. అంతేకాకుండా పంచామృత అన్నటువంటి ఒక క్లైమేట్ యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చింది. ఏంటి పంచామృత అన్నటువంటిది? సో దీని ప్రకారం 5 క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటవది వచ్చేసరికి 2030వ సంవత్సరానికి 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీని చేరుకోవాలి అన్నట్టుగా. అట్లానే 2030వ సంవత్సరం నాటికి మన యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 50% రెన్యూబుల్ ఎనర్జీ నుంచే రావాలి అన్నట్టుగా. అట్లానే మూడవది ఇప్పుడు ఏదైతే కార్బన్ ఎమిషన్స్ చేస్తూ ఉన్నామో 2030 నాటికి 1 బిలియన్ టన్స్ 1 బిలియన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నటువంటివి తక్కువ అవ్వాలి అన్నటువంటిది. అట్లానే 2005వ సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 2030వ సంవత్సరానికల్లా కార్బన్ ఇంటెన్సిటీని మన యొక్క ఎకానమీలో 45% తీసుకురావాలి అన్నట్టుగా, 45% తగ్గించాలి అన్నట్టుగా. చివరిగా 5వదేమో ఇలా 2070 నాటికి నెట్ జీరోని చేరుకోవాలి అన్నట్టుగా. మరి ఈ లక్ష్యాలన్నింటిలో ఇదొక్కటే 2070, మిగతావన్నీ కూడా 2030 సంవత్సరానికి చేరుకునేవే అన్నమాట. సో దానికి సంబంధించి ఇప్పటిదాకా ఏం చేశామండి? ఒకటి PLI స్కీమ్ అనేసి తీసుకొచ్చాం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి. సో దీని ద్వారా గ్రీన్ టెక్నాలజీ వైపుగా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ని ప్రమోట్ చేయటం అన్నటువంటిది లక్ష్యం. పిఎం కుసుమ్ స్కీమ్ అనేసి సోలార్ పవర్ ఇరిగేషన్ పంప్స్కి కావచ్చు, వీటికి ఫార్మర్స్కి సంబంధించి సబ్సిడీస్ ఇస్తూ ఉన్నారు. అట్లానే ఈ PLI స్కీమ్ని వివిధ రంగాల్లో తీసుకురావటం ద్వారా ఎనర్జీ సెక్యూరిటీని పెంపొందించుకోవటం, ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవటం, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం, జాబ్ క్రియేషన్, ఇన్నోవేషన్ ఇలాంటివన్నీ చేయటం లక్ష్యం. అట్లానే మనం చూస్తే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేసి తీసుకొచ్చాం. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లేదా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో దీని ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి సంబంధించి, యూసేజ్కి సంబంధించి, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మన భారతదేశాన్ని ఒక గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలి అనేసి. కానీ ఇప్పటికీ మనం నాసెంట్ స్టేజెస్, ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నాం. అట్లానే కార్బన్ క్రెడిట్ అనేసి మార్కెట్స్ని తీసుకురావటం. సో దీని ద్వారా ఏంటి, మనము ఈ కార్బన్ క్రెడిట్ మార్కెట్ని ఇంక్లూజివ్గా తీసుకురావాలన్నటువంటిది లక్ష్యం. సో కార్బన్ రిడక్షన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాలంటరీ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఎక్కువ రావాలి, ఓవరాల్ ఎమిషన్స్ మేనేజ్మెంట్ని ఎన్హాన్స్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే కార్బన్ క్రెడిట్ మార్కెట్ అన్నటువంటి దాని మీదుగా ఎఫర్ట్స్ అన్నటువంటివి పెడుతూ ఉన్నారు. అట్లానే ఎలక్ట్రిక్ వెహికల్స్ని మళ్ళీ ఫినాన్షియల్గా వయబుల్గా చేయాలన్నట్టుగా బ్యాటరీ స్వాపింగ్ పాలసీ కావచ్చు, PLI స్కీమ్ అన్నటువంటిది కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అట్లానే నగర్ వన్ యోజన అని చెప్పేసి నగర వనాలు అంటే అర్బన్ ఫారెస్ట్ని ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా కార్బన్ సీక్వెస్ట్రేషన్ అన్నటువంటిది చేస్తూ ఉండటం, రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకుంటూ రావటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కానీ మనకి ఎక్కువగా ఎక్కడ ఇష్యూ వస్తుంది అంటే, ఇప్పుడు ఏవైతే మనం లక్ష్యాలు పెట్టుకున్నామో వాటిని చేరాలి అంటే మనకి ఫినాన్స్ అన్నటువంటిది అవసరం. దానికి సంబంధించి COP29లో చాలా చర్చలు అన్నటువంటివి జరిగాయి. అయితే COP29లో డెవలప్డ్ కంట్రీస్ ఏమన్నాయి,
మాకు పర్ ఇయర్ $1.3 ట్రిలియన్ అవసరమవుతాయి అన్నట్టుగా అడిగితే డెవలప్డ్ కంట్రీస్ కేవలం మేము $300 బిలియన్ మాత్రమే పర్ ఇయర్ ఇస్తాము అన్నట్టుగా, అది కూడా 2035 నాటికి అన్నట్టుగా అనటం అనేది COP29లో చాలా చర్చకి దారితీసిందనమాట. సో ఎనర్జీ ట్రాన్సిషన్ అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కార్బన్ బడ్జెట్ని కరెక్ట్గా ఉంచుకోవాలి అంటే, క్లీన్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి అంటే దానికి మనకి ఫినాన్సెస్ అన్నటువంటివి అవసరం, అట్లానే గ్రీన్ గ్రోత్ అన్నటువంటిది అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవటం కావచ్చు, అగ్రికల్చరల్ ఎమిషన్స్ని తగ్గించుకోవటం కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ ఎమిషన్స్ని తగ్గించుకోవటం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకోవటం, పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయటం, అట్లానే కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్లో మరింత ఎక్కువగా మనము డిప్లాయ్ చేసుకునేలాగా చూడటం టెక్నాలజీస్ని, కన్జ్యూమరిజంలో చేంజెస్ తీసుకురావటం, పాపులేషన్ గ్రోత్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ని అడ్రస్ చేయటం. సో ఇలాంటివన్నీ చేయటం ద్వారా మనం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవచ్చు, మన నెట్ జీరో టార్గెట్ని కూడా మనం చేరుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా యొక్క అండర్ సీ వార్ఫేర్ పవర్కి సంబంధించి. దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద, అట్లానే ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. మరి మనం గమనించాలి, 2024కి సంబంధించి మనం చూస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆపరేషన్ సంకల్ప్ అన్నటువంటిది. ఏంటి ఆపరేషన్ సంకల్ప్ అన్నటువంటిది? మనం చూస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్కి సంబంధించి, అట్లాగే రెడ్ సీకి సంబంధించి అక్కడ మనకి షిప్పింగ్లో పైరసీ లాంటివి జరగకుండా చూసుకోవటం కోసం, సేఫ్టీ మరియు సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయటం కోసం భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషనే ఆపరేషన్ సంకల్ప్ అన్నటువంటిది. సో ఇది ఒకటి. రెండవది వచ్చేసరికి ఏంటి, రీసెంట్గా మనం చూస్తే సెకండ్ ఇండిజినస్ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ని లాంచ్ చేయటం జరిగింది. అది ఏంటి, INS అరిఘాట్ అన్నటువంటిది. మొదటిదేమో INS అరిహంత్, రెండవదేమో INS అరిఘాట్, మూడవది వచ్చేసరికి INS అరిదమన్. మరి నాలుగవది ఉంది, దానికి జస్ట్ S4 అనేసి పేరు పెట్టడం జరిగింది. సో ఈ యొక్క INS అరిఘాట్ అనేటటువంటి SSBN గురించి మనకి ఐడియా రావాలి. సో ఈ SSBN అన్నటువంటిది అరిహంత్తో కంపేర్ చేసుకుంటే సైజులోనూ పెద్దదే, ప్రొపల్షన్లోనూ పెద్దదే అనమాట. అయితే ఇప్పుడు మనకేంటి, ఇలా సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్ని తీసుకురావటం ద్వారా మన నేవీ యొక్క క్యాపబిలిటీని ఎన్హాన్స్ చేస్తున్నట్టు. అవునా? మనం చూస్తే ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ 77 ఏదైతే ఉందో లాంగ్ పెండింగ్, దానికి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ అన్నటువంటిది ఏదైతే ఆ పెండింగ్లో ఉందో దానికి అప్రూవల్ అన్నటువంటిది ఇచ్చింది. దీని ద్వారా ఇప్పుడు 2 SSNs అంటే న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్స్ని 40,000 కోట్ల రూపాయలతో తయారు చేయబోతున్నారు. అందులో ఫస్ట్ SSN అన్నటువంటిది 2036-37 కల్లా మనకి చేరుతుంది అనేసి అంచనా అనమాట. మరి ఇందులో మళ్ళీ 90% ఇండిజినస్ కంటెంటే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మనకి నేవీకి సంబంధించి నెంబర్ ఆఫ్ సబ్మెరైన్స్ ఉన్నాయి. దాదాపు 15 కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ఉన్నాయి, 2 బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ ఇప్పుడు ఉన్నాయి SSBNs అన్నటువంటివి. అలాగే మనం చూస్తే ఈ న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్స్ SSNs అన్నటువంటివి. సో ఇవన్నీ కూడా మనకి ఈ సబ్మెరైన్స్ క్లాసిఫికేషన్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. SSK అంటాం, డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ అనేసి. 2 SSN న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్స్, 3 SSBN అంటే న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్ అనేసి. సో అందులో మనం చూస్తే SSKలో కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ అంటే P75 అంటుంటాం కదా, అవి మనకి ఇంపార్టెంట్. ఇంకా SSNకి సంబంధించి మనం చూస్తే P77 అంటున్నాము, అట్లానే SSBN అంటున్నాం. సో SSBN అన్నటువంటిది మనకి స్ట్రాటజిక్గా అరిహంత్, అట్లానే ఈ యొక్క అరిఘాట్, అరిదమను, S4 ఇవన్నీ. సో ఇవి స్లో మూవింగ్ బాంబర్, అలాగే స్టెల్త్ లాంచ్డ్ ప్లాట్ఫామ్స్ అన్నటువంటివి కూడా ఇందులో పాటు ఉంటాయన్నమాట. మరి మన భారతదేశం చూసుకుంటే 2000వ సంవత్సరం నుంచి 2030 వరకు ఇండియా మోడర్నైజేషన్ ప్లాన్ అనేసి తీసుకొచ్చింది. 1999లోనే క్యాబినెట్ కమిటీ దీనికి అప్రూవల్ ఇచ్చిందనమాట. సో ఏంటి, దీని కింద P75 అని చెప్పేసి, అట్లానే P75I అని చెప్పేసి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని చేపట్టారు. మరి P75 కింద ఏంటి, మొత్తం 3 కల్వరీ క్లాస్ స్కార్పిన్ సబ్మెరైన్స్ని ఇప్పటిదాకా డెలివర్ చేయటం జరిగింది. మొత్తం ఏమో 6 ఇలాంటివి తీసుకురావాలన్నట్టుగా.
P-75I అన్నటువంటిది మనం చూస్తే ఇండిజినస్గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మోడల్లో ఫస్ట్ ఈ సబ్మెరైన్ని తీసుకురావటం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మన నేవీకి చాలా హర్డిల్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఎలాంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో అండర్ వాటర్ ఫ్లీట్ అన్నటువంటిది ఇంకా ఎక్కువగా మనం డెవలప్ చేయలేదు. దాంతో చైనాకు వచ్చేసరికి న్యాచురల్గా జాగ్రఫికల్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. వరల్డ్స్ లార్జెస్ట్ నేవీ చైనాకి ఉంది. 350 వార్షిప్స్ అన్నటువంటి ఉన్నాయి. అందులో 50 కన్వెన్షనల్, 10 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మన ఇండియా వచ్చేసరికి ఇంకా మోడర్నైజేషన్లో డిలే అన్నటువంటిది చూపిస్తోంది. ఇండియన్ నేవీకి కావాల్సినటువంటి ఎసెన్షియల్స్లో ఇంకా షార్ట్ ఫాల్ అన్నటువంటిది ఉంది. అలాగే కొన్ని డీల్స్ చేసుకున్నప్పుడు అవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. కరప్షన్స్ కావచ్చు, స్కాండల్స్ అన్నటువంటివి జరుగుతుండటం ఇవన్నీ కావచ్చు. అట్లానే మనకి ఈ ఏఐపి సిస్టమ్ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. ఏంటి ఏఐపి సిస్టమ్? ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటూ ఉంటాం. సో సబ్మరైన్స్ ఎక్కువ కాలం పాటు అండర్ వాటర్లో ఉండాలి అనుకుంటే డిటెక్ట్ అవ్వకుండా దానికి ఈ ఏఐపి సిస్టమ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీనిని డిఆర్డిఓ అన్నటువంటిది డెవలప్ చేస్తూ వస్తుంది. కానీ దీంట్లోనూ కొంచెం స్లోనెస్ అన్నటువంటిది ఉంది. డెవలప్మెంట్లో చాలా స్లో అన్నటువంటిది ఉంది. అట్లానే గవర్నమెంట్ నేవల్ కెపాసిటీని పెంచుకోవాలి అనుకుంటూ ఉన్నా అది టైం కన్జ్యూమింగ్ అవుతుంది, అలాగే క్యాపిటల్ ఇంటెన్సివ్ కూడా అవుతుంది. ఇంకోవైపు ఏమో మన కాంపిటేటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇలాంటి వాటి నుంచి మనకి ఇంకా ఎక్కువగా కాంపిటీషన్ అన్నటువంటిది వస్తుంది. కాబట్టి మన యొక్క డెవలప్మెంటల్ పేస్ ఏదైతే ఉందో ఆ పేస్ని ఇలా స్లోగా కాకుండా ఫాస్ట్ అండ్ చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అప్పుడే మనం మన యొక్క సాగర్ విజన్ ఏదైతే ఉందో, సాగర్ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ సాగర్ విజన్ ఏదైతే ఉందో దీన్ని మనం రియలైజ్ అవ్వగలము. అలానే ఓపెన్ మరియు ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ ట్రేడ్ అన్నటువంటిది, ఇండో పసిఫిక్ బార్డర్లో ఓపెన్ మరియు ఇంక్లూజివిటీని తీసుకురావటం అన్నటువంటిది సాధ్యపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, స్పాడెక్స్కి సంబంధించి. దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. మరి స్పాడెక్స్ అంటున్నారు. ఏంటి స్పాడెక్స్ అంటే? స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాము. మరి ఇస్రో యొక్క మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ అనమాట. ఏంటి? మనకి ఆటోనామస్ డాకింగ్ టెక్నాలజీ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా ఆ ఉద్దేశంతోనే ఇస్రో స్పాడెక్స్ని లాంచ్ చేయబోతూ ఉంది. మరి ఈ మిషన్లోకి వచ్చేసరికి 2 వెహికల్స్ అన్నటువంటివి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి చేజర్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి టార్గెట్ అన్నటువంటిది. అంటే ఏంటి? స్పేస్లోకి వచ్చేటటువంటి ఏవైతే స్పేస్ క్రాఫ్ట్స్ లాంటివి ఉంటాయో వాటిని కమింగ్ టుగెదర్ అంటాము. ఒకటి చేజర్ అన్నటువంటిది, రెండవది కనెక్టింగ్ అనమాట, స్పేస్కి కనెక్ట్ చేసుకోవటం. సో ఇక్కడ ఏంటి అంటే డాకింగ్ అన్డాకింగ్ అనేసి ఉంటాయి. అదేంటి డాకింగ్ అంటే 2 స్పేస్ క్రాఫ్ట్స్ అన్నటువంటివి ఒక ఆర్బిట్లో కనెక్ట్ చేయటం, వాటిలో క్రిటికల్ ఆపరేషన్స్ అన్నటువంటివి అంటే ఏంటి? స్పేస్ స్టేషన్స్ అసెంబ్లింగ్ కావచ్చు, రీఫ్యూయలింగ్ అన్నటువంటిది కావచ్చు, ఆస్ట్రోనాట్స్ యొక్క ట్రాన్స్ఫర్ అన్నటువంటిది కావచ్చు, కార్గో ట్రాన్స్ఫర్ అన్నటువంటిది కావచ్చు. సో వీటన్నింటినీ చేసుకోవటానికి స్పేస్లో మనకు ఒక ప్లేస్ అన్నటువంటిది ఉంటుంది. దాన్నే డాకింగ్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఇప్పుడు కంబైన్డ్ ఈ స్పేస్ క్రాఫ్ట్ అన్నటువంటిది ఇలా చేయటం ద్వారా డాకింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి స్టెబిలిటీ అన్నటువంటిది ఉంటుంది. అట్లానే స్మూత్ ఆపరేషన్స్ అన్నటువంటివి నెక్స్ట్ మనం ఫ్యూచర్లో చేపట్టడానికి కూడా మనకి వీలుంటుందన్నమాట. అంతేకాదు ఈ స్పాడెక్స్ ఎక్స్పెరిమెంట్ అన్నటువంటిది మనకి చాలా యూనిక్. ఎందుకంటే ఇండిజినస్గా కాస్ట్ ఎఫెక్టివ్ డాకింగ్ టెక్నాలజీని మనం డెవలప్ చేయబోతున్నాం కాబట్టి. సో 2 స్పేస్ క్రాఫ్ట్స్కి సంబంధించి డాకింగ్ని ఆటోనామస్గా ఆర్బిట్లో చేపట్టడం కోసం ఈ ఎక్స్పెరిమెంట్. సో ఇందులో ప్రెసిషన్ ఎలా ఉంది, నావిగేషన్కి సంబంధించి కంట్రోల్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ మిషన్స్కి ఇది ఎంత క్రూషియల్గా ఉండబోతోంది, వీటన్నింటినీ డెమాన్స్ట్రేట్ చేసేటటువంటిదే ఈ యొక్క స్పాడెక్స్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఫార్మర్ లీడర్ యొక్క ఫాస్ట్ అన్ టు డెత్కి సంబంధించి. మరి ఇక్కడ మనం గమనిస్తే అగ్రికల్చర్ ఎకానమీ కింద, అగ్రికల్చర్ కింద దీనిని మనం చదువుకుంటాము. మరి ఫార్మర్ లీడర్ అయినటువంటి దల్లేవాల్ ఈయన ఏం చేస్తూ ఉన్నారు? ఫాస్ట్ అన్ టు డెత్కి కూర్చోవటం జరిగిందనమాట. పంజాబ్కి మరియు హర్యానాకి మధ్య ఉన్నటువంటి కనౌరి అన్నటువంటి ప్లేస్లో ఆ బార్డర్లో ఫాస్ట్ అన్ టు డెత్ చేస్తూ ఉన్నారు. మరి
ఈ నేపథ్యంలో 27వ రోజుకి ఇది చేరుకుంది. ఈయన యొక్క హెల్త్ కండిషన్ అన్నటువంటిది కూడా చాలా క్రిటికల్గా ఉంది. మరి మనం చూస్తే నవంబర్ 26వ తేదీ నుంచి ఈయన ఫాస్ట్ అంటూ డెత్కి కూర్చోవటం జరిగిందనమాట. మరి దేనికోసం అంటే, ఒకటి, ఇప్పుడు ఫార్మర్స్ ఎవరైతే అజిటేషన్స్ చేస్తూ ఉన్నారో ఆ ఫార్మర్స్ యొక్క డిమాండ్స్ని తీర్చాలి అన్నట్టుగా ఒకటి. రెండవది వచ్చేసరికి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్కి లీగాలిటీ అన్నటువంటిది ఇవ్వాలి అన్నటువంటిది. ఈ రెండు డిమాండ్స్ మీద కూడా ఆయన ఫాస్ట్ అంటూ డెత్కి కూర్చోవటం జరిగింది. మరి ఈ కంటెక్స్ట్లో మనం ఇంకొకటి గమనించాలి. అది ఏంటి అంటే, పంజాబ్లో భగత్ సింగ్ నుంచి ఇప్పుడు దల్లేవాల్ వరకు కూడా దాదాపు 6 ఫేమస్ హంగర్ స్ట్రైక్స్ అన్నటువంటి మనకి తెలియాలి. మరి మనం గమనిస్తే జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఈయన ఇప్పుడు 27వ రోజుకు చేరింది. మరి కార్డియాక్ అరెస్ట్ రావటం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అన్నటువంటిది సంభవించడం, ఇలాంటి చాలా పొటెన్షియల్ కండిషన్స్ అన్నటువంటివి ఇక్కడ ఉన్నాయి. అయితే మొదటగా మనం చూస్తే ఇక్కడ పంజాబ్లో ఈ 6 ఫేమస్ ఇన్స్టాన్సెస్కి సంబంధించి 1929లో ఫస్ట్ భగత్ సింగ్తో మొదలు పెట్టాలి. భగత్ సింగ్ ఏం చేశారు? భగత్ సింగ్ ఫేమస్ హంగర్ స్ట్రైక్ని స్టార్ట్ చేయటం జరిగింది హిస్టరీ ఆఫ్ పంజాబ్లో తొలిసారిగా. మరి మనం చూస్తే లాహోర్ యొక్క మీన్ వాలీ జైల్లో 1929లో ఇది స్టార్ట్ చేశారనమాట. మొత్తం 116 రోజుల హంగర్ స్ట్రైక్ అది. 116 రోజులు. దేనికి అంటే, పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అన్నటువంటిది సరిగ్గా లేదు అన్నట్టుగా దానికి అగెనెస్ట్గా ఈయన ఈ ప్రొటెస్ట్ చేయటం జరిగిందనమాట. దేనికి సంబంధించి? పొలిటికల్ ప్రిజనర్స్కి సంబంధించి. సో మొత్తం ఎన్ని రోజులు? 116 రోజులు అనమాట. హంగర్ స్ట్రైక్కి ఈయన వెళ్ళటం జరిగింది. మరి మనం గమనిస్తే తర్వాత ఈ హంగర్ స్ట్రైక్ని వాళ్ళ యొక్క ఫాదర్ వచ్చి రిక్వెస్ట్ చేయటం ద్వారా ఈ హంగర్ స్ట్రైక్ని ఆపారు. బట్ ఈ ప్రిజన్ కండిషన్స్లోనూ పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి ఎలాంటి పెద్ద చేంజ్ రాలేదు అని చెప్పుకోవాలి దీని రిజల్ట్. రెండవది 1961లో మాస్టర్ తారా సింగ్ ఈయన ఈ స్ట్రైక్కి కూర్చోవటం జరిగింది. మరి ఎందుకు అంటే, పంజాబీ స్పీకింగ్ స్టేట్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా, పంజాబీ మాట్లాడేటటువంటి వాళ్ళతో ఒక స్టేట్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈయన ఫాస్ట్ అంటూ డెత్ని అమృత్సర్లో ఉండేటటువంటి గోల్డెన్ టెంపుల్లో వెళ్ళటం జరిగిందనమాట. మరి అప్పట్లో ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇండియా అన్నటువంటిది సెక్యులర్ కంట్రీ, సో రిలీజియస్ డిస్టింక్షన్ని బేస్ చేసుకుని స్టేట్ని క్రియేట్ చేయటం కుదరదు, ఇన్అప్రాప్రియేట్ ఇది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈయన ఫాస్ట్ వచ్చేసరికి 48 రోజులు అనమాట. తర్వాత పంజాబ్ అన్నటువంటిది ఎట్టకేలకి బైఫర్కేట్ అయింది, పంజాబ్ మరియు హర్యానాగా. ఎప్పుడు? 1996లో అనమాట. కాకపోతే మనం చూస్తే 1967లోనే ఈయన మరణించారు. నెక్స్ట్ మనం చూస్తే 1966 ఎవరు? సంత్ ఫతేహ్ సింగ్. మరి ఈయన ఎందుకు ఫాస్ట్ అంటూ డెత్కి కూర్చున్నారు అండ్ యొక్క డిమాండ్స్ ఏంటి అంటే, చండీగఢ్ని అలాగే మిగతా పంజాబీ సీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని కొత్తగా ఏర్పడినటువంటి పంజాబ్లోకి చేర్చాలి అన్నట్టుగా. అయితే దానికి అప్పటి పిఎం అష్యూరెన్స్ ఇచ్చారనమాట. దాంతో ఈయన తన ఫాస్ట్ని ఎండ్ చేశారు. కానీ ఏం చేంజ్ అవ్వలేదు. చండీగఢ్ అన్నటువంటిది హర్యానాకి పంజాబ్కి జాయింట్ క్యాపిటల్గా ఉండిపోయింది. మరి ఆ తర్వాత 1969లో దర్శన్ సింగ్ లేదా దర్శన్ సింగ్ పెరుమాన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈయన ఎందుకు చేపట్టడం జరిగింది ఈ యొక్క ఫాస్ట్ అంటూ డెత్ అన్నటువంటిది? మనం చూస్తే పంజాబీ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే హర్యానాలో ఉన్నాయో వాటిని పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నటువంటిది ఈయన యొక్క డిమాండ్ అనమాట. మరి ఇతన్ని అరెస్ట్ చేస్తే దాని తర్వాత అమృత్సర్ జైల్లో ఫాస్ట్ అన్నటువంటిది స్టార్ట్ చేయటం జరిగింది. తర్వాత హాస్పిటలైజ్ అయ్యారు, ట్రీట్మెంట్కి రిఫ్యూజ్ చేయటం జరిగింది. దాంతో తన 74th డే ఆఫ్ హంగర్ స్ట్రైక్లో ఈయన మరణించటం జరిగిందనమాట. సో అది మరి అతని యొక్క సపోర్ట్ తర్వాత ఏంటి? దాని తర్వాత పంజాబ్ పాలిటిక్స్లో చేంజెస్ తీసుకురావటం కూడా అవ్వలేదు అంతగా. మరి ఐదవది వచ్చేసరికి 2015 నుంచి 2023 మధ్య సూరత్ సింగ్ కల్సా మీలో చాలామంది వినే ఉంటారు. సూరత్ సింగ్ కల్సా
ఈయన ఏంటి, పంజాబ్ హిస్టరీలోనే లాంగెస్ట్ ఫాస్ట్ అన్నటువంటిది ఈయనదే. మరి 82 ఏజ్లో ఈయన స్టార్ట్ చేశారనమాట. ఈ టైంలో మనం చూస్తే నాసల్ ట్యూబ్ ద్వారా మనకి మణిపూర్లో ఉన్నటువంటి ఇరోమ్ షర్మిల ఎలా అయితే ఈ ఫాస్ట్ అండ్ టు డెత్ అన్నటువంటిది చేశారో సేమ్ అలాగే. మరి ఈయన ఫాస్ట్ ఎందుకు అంటే, పంజాబ్ జైల్స్లో ఎవరైతే పొలిటికల్ ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయాలి అన్నట్టుగా ఈయన ఫాస్టింగ్ కూర్చోవటం జరిగింది. మరి మనం చూస్తే సిక్ ప్రిజనర్ అయినటువంటి జగ్తార్ సింగ్ హర్వారా ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలి అన్నట్టుగా. మరి ఈ ఫాస్ట్ అన్నటువంటిది కూడా ఎప్పుడు ఆయన యొక్క 19th బర్త్డే రోజే ఎండ్ అయిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు 2024లో ఇప్పుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఇప్పుడు ఫాస్ట్ అండ్ టు డెత్కి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. 70 year old అనమాట ఈయన. అంతేకాదు ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ కూడా. ఫాస్ట్ అండ్ టు డెత్కి కూర్చోవటం జరిగింది. అయితే ఇతను సంయుక్త కిసాన్ మోర్చాకి కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా అన్నటువంటిది దాదాపు 100 ఫార్మర్స్ యూనియన్స్ యొక్క ఫోరం అనమాట. ఇది ఫార్మర్స్ యూనియన్ యొక్క ఫోరం అనమాట ఇది. మరి ఈయన యొక్క 6th హంగర్ స్ట్రైక్ ఇప్పటిదాకా. అంతేకాదు ఇప్పటిదాకా ఈ 27th డే అన్నటువంటిది లాంగెస్ట్ కూడా. మరి కేవలం వాటర్ మాత్రమే తాగుతూ 27వ రోజుకి ఫాస్ట్ అన్నటువంటిది ఇప్పుడు చేరుకుంది. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, తన్కా అంకీ ప్రొసెషన్కి సంబంధించి. మరి మనం ఆర్ట్ అండ్ కల్చర్ కింద దీన్ని చదువుకుంటాము. అడగచ్చు మనకి ఎగ్జామ్లో, తన్కా అంకీ ప్రొసెషన్ అన్నటువంటిది ఏ రాష్ట్రంలో జరుగుతుంది, ఏ దేవునికి సంబంధించింది అన్నట్టుగా కూడా. మరి శబరిమలలో అయ్యప్ప మండల పూజకి 4 రోజుల ముందు తన్కా అంకీ అనే ఊరేగింపు యాత్ర అనేటటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఈ తన్కా అంకీ అన్నటువంటి దాన్ని దేవస్వామి ప్రతినిధులు లాంఛనంగా స్వీకరించి స్వామివారి టెంపుల్కి తీసుకొస్తారనమాట. అలాంటి ఈ తన్కా అంగీ ఊరేగింపు లేదా తన్కా అంకీ ఊరేగింపు అన్నటువంటిది అయ్యప్ప భక్తులకి చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే, శబరిమల క్షేత్రంలో అయ్యప్ప విగ్రహం ఉంది కదా, ఆ అయ్యప్ప విగ్రహానికి అలంకరించేటటువంటి పవిత్ర బంగారు వస్త్రమే తన్కా అంకీ లేదా తన్కా అంగీ అని కూడా పిలుస్తూ ఉంటాం. 1973వ సంవత్సరంలో అప్పటి ట్రావెన్కోర్కి సంస్థానానికి చివరి పాలకుడైనటువంటి చిత్తిరా తిరునాల్ బలరామవర్మ అన్నటువంటి వ్యక్తి దీన్ని సమర్పించారనమాట. మరి ఈయన 400 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండేటటువంటి ఈ తన్కా వస్త్రాన్ని సమర్పించడం జరిగింది. మరి ఇతను అంకితం చేయబడిన ఈ అంగీకి వచ్చేసరికి అయ్యన్ కిరీటంలో బంగారు పీఠం అన్నటువంటిది ఉంటుంది. అంటే ఈ తన్కా వస్త్రంలో భాగంగా పీఠం, పాదుకలు, చేతి తొడుగులు, ముఖం, కిరీటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. నార్మల్గా వృశ్చిక రాశి వచ్చినప్పుడు మండల పూజకి అయ్యప్పకి ఈ తన్కా అంకీ అన్నటువంటిది అలంకరిస్తూ ఉంటారు. మరి తన్కా అంగీకి సంబంధించి అరన్ముల పార్థసారథి ఆలయం దగ్గర తన్కా వస్త్రం ఊరేగింపుగా ఈ అయ్యప్ప స్వామి సన్నిధానానికి తీసుకురావటం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మనం చూస్తే 18వ పెట్టు, గర్భగుడి, అలాగే ధ్వజస్తంభం ఇలా శబరిమల ఆలయం మాదిరిగానే రథంలో తన్కా అంగీని పెట్టి దాన్ని తీసుకురావటం జరుగుతుందనమాట. సో గుర్తుంచుకోవాలి, తన్కా అంకీ ప్రొసెషన్ అన్నటువంటిది అరన్మలలో ఉన్నటువంటి శ్రీ పార్థసారథి టెంపుల్ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి అయ్యప్ప దేవస్థానానికి చేరుకుంటుంది. మళ్ళీ మండల పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ తన్కా అంగీ వస్త్రాన్ని అరన్మల పార్థసారథి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఉంచేస్తారనమాట. సో ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.